హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. గౌతమ్ గంభీర్ ఆల్ టైమ్ టీమిండియా ప్లేయింగ్ 11 అయితే ప్రకటించడం జరిగింది. ఇందులో వచ్చేసరికి కొంతమంది స్టార్ ప్లేయర్లకైతే భారీ అంటే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఆ ప్లేయర్లు ఎవరు, అదేవిధంగా ప్లేయింగ్ 11 జట్టు ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ అయితే ఎంపిక అవ్వడం జరిగింది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలో టీమిండియా శ్రీలంక పర్యటన అయితే వెళ్ళడం జరిగింది. శ్రీలంక పర్యటన వచ్చేసరికి టీమిండియా T20 సిరీస్ కైవసం చేసుకున్నా కానీ ఒడే సిరీస్ వచ్చేసరికి పూర్తిగా విఫలం చెందిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ టీమిండియా వచ్చేసరికి దాదాపు 42 రోజుల పాటు మాత్రమైతే విశ్రాంతి తీసుకున్నారు. అందులో భాగంగానే మన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రమైతే ఖాళీ టైంలో వచ్చేసరికి వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా ఉండడానికి తెలుస్తుంది. అయితే ఒక స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో పాల్గొని గౌతమ్ గంభీర్ ఆల్ టైమ్ బెస్ట్ ఇండియన్ ప్లేయింగ్ 11 అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్లేయింగ్ 11లో చూసుకుంటే ప్రజెంట్ ఉన్న కొంతమంది స్టార్ ఆటగాళ్ళకైతే ఇందులో చోటు లభించలేదని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ టీమిండియా కెప్టెన్ ఉన్న రోహిత్ శర్మ మాత్రమైతే ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు. అదేవిధంగా విధ్వంసకరమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ టీంలో మాత్రమైతే చోటు లభించలేదని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరికైతే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా గౌతమ్ గంభీర్ ప్రకటించిన ప్లేయింగ్ 11లో వచ్చేసరికి మాజీ క్రికెటర్లతో పాటు ప్రజెంట్ కొందరు మంది క్రికెటర్లకైతే చోటు లభించిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్లేయింగ్ 11 కెప్టెన్గా వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోనిని అయితే కెప్టెన్గా అయితే ఎంచుకోవడం జరిగింది గౌతమ్ గంభీర్ మాత్రమైతే. అదేవిధంగా ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే టీమిండియా విధ్వంసకరమైన బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్తో పాటు గౌతమ్ గంభీర్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా వన్ డౌన్లో వచ్చేసరికి భారత్ మాజీ హెడ్ కోచ్గా పనిచేసిన రాహుల్ ద్రావిడ్ వన్ డౌన్గా అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ను 4th పొజిషన్లో అయితే ఎంచుకోవడం జరిగింది. ఆ తర్వాత 5th పొజిషన్లో వచ్చేసరికి ప్రజెంట్ టీమిండియా స్టార్ క్రికెట్ అయిన విరాట్ కోహ్లీని 5th పొజిషన్లో అయితే తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ మాత్రమైతే తీసుకోవడం జరిగింది. తర్వాత స్థానంలో చూసుకుంటే వికెట్ కీపర్ పొజిషన్లో వచ్చేసరికి మహేందర్ సింగ్ ధోనిని వికెట్ కీపర్ పొజిషన్, అదేవిధంగా ప్లేయింగ్ 11 జట్టు కెప్టెన్గా అయితే ఎంపిక చేయడం జరిగింది. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే స్పిన్నర్ల జాబితాలో చూసుకుంటే అనిల్ కుంబ్లేని స్పిన్నర్ జాబితాలో అయితే తీసుకోవడం జరిగింది. అతనితో పాటు రవిచంద్రన్ అశ్విన్ కూడా స్పిన్ విభాగంలో అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పేస్ విభాగాన్ని చూసుకుంటే ఇద్దరు బౌలర్లను అయితే ఎంపిక చేయడం జరిగింది. ఇర్ఫాన్ పఠాన్ అదేవిధంగా జహీర్ ఖాన్ అయితే పేస్ విభాగంలో అయితే ఎంపిక చేయడం జరిగింది. గౌతమ్ గంభీర్ ఓవరాల్గా ఆల్ టైమ్ భారత్ ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉందని అయితే ఒక స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. ఒకసారి లిస్ట్ చూసుకుంటే వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, MS ధోని వికెట్ కీపర్ అండ్ కెప్టెన్, అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఎంచుకోవడం జరిగింది. ఇందులో చూసుకుంటే స్టార్ ఆటగాళ్ళైన రోహిత్ శర్మకు, జస్ప్రీత్ బుమ్రాకు మాత్రమైతే ఇందులో చోటు లభించలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే మాజీ క్రికెటర్ అయిన సౌరవ్ గంగూలీ కూడా ఇందులో అయితే చోటు లభించలేదు. చాలా దిగ్గజ క్రికెటర్లకు అయితే ఇందులో చోటు లభించలేదు. గౌతమ్ గంభీర్ దృష్టిలో మాత్రమైతే ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండిందని అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఆ ఇంటర్వ్యూ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్గా అయితే మారడం జరుగుతుంది. ప్రజెంట్ మన గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయితే పనిచేస్తున్నాడు. ప్రజెంట్ అయితే ఖాళీ సమయంలో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఆ తర్వాత మన టీమిండియా వచ్చేసరికి బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్, T20 సిరీస్, ఆ తర్వాత వచ్చేసరికి అనంతరం న్యూజిలాండ్తో, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ వరుస షెడ్యూల్ అయితే టీమిండియా బిజీగా ఉండబోతుంది. రాబోయే రోజుల్లో మన టీమిండియా యొక్క ప్రదర్శన పెంచే విధంగా గౌతమ్ గంభీర్ ప్లాన్స్ కానీ, ప్రణాళిక కానీ ఏ విధంగా ఉంటాయో, ఎలా ఉంటుంది అనేది అయితే రాబోయే వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.